నిజమైన పరిశుద్ధ క్రైస్తవ జీవితం అంటే ఎలాంటి కష్టాలు, శోధనలు లేని మార్గం కాదు. ఎన్ని లోయలు, ఎదురు దెబ్బలు తగిలినా త్రోవ తప్పకుండా నిత్యానందం వైపు నడిపించే ఒకే ఒక్క రాజమార్గం. ఆ పరిశుద్ధ మార్గం యొక్క ధన్యత ఏమిటో ఈరోజు తెలుసుకోండి. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు అనగా మే 21 వేకువమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం పరిశుద్ధ మార్గము. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పకయుందురు, అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా 35:8-10 వరకు. పరిశుద్ధ మార్గం యొక్క ధన్యతను గూర్చి ఇచ్చట మనోహరముగా వర్ణింపబడినది. ఇది ఒక రాజమార్గము, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. ఈ మార్గము మన హృదయములలోనున్నది. ఒకవేళ నీ హృదయం ఇరుకుగా ఉన్న ఎడల పరలోకమునకు వెళ్ళు మార్గము కూడా నీకు ఇరుకుగా నుండును. పరిశుద్ధముగా జీవించుట అనునది ఇరుకుగాను కష్టతరముగాను ఉండును. ఇది అపవిత్రమైన మార్గం, ఎందుకనగా అది అపవిత్రులు పోకూడని మార్గం. ఇది అతి సులువైన మార్గం, ఎందుకనగా అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. నిజముగా ఇది చాలా సులువైన మార్గమయ్యుండు. ఎవరైతే భూసంబంధమైన జ్ఞానులుగానుందరో వారు దీనిలో మార్గము తప్పుదురు. నీవు క్రీస్తు కొరకు వెర్రివాడవుగా మారితేనే గాని నీవు పరిశుద్ధ మార్గమును గాని దాని యొక్క విలువను గాని తెలుసుకొనలేవు. ఇది సురక్షితమైన మార్గము. ఎట్లనగా అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఎటువంటి అడవి జంతువు కానీ లేక భయం కలిగించినదేదియో అక్కడ కనబడదు. ఇది ఇలాగుండగా కొందరు దేవుని బిడ్డలు సురక్షితమైన పరిశుద్ధ మార్గము ఎంపిక చేసుకుంటలేదు. ఇది పునీతమైన మార్గం, ఎందుకనగా విమోచింపబడిన వారికి మాత్రమే ఈ మార్గములో నడుచుటకు హక్కు కలదు. ఇది అత్యానందమైన మార్గము. ప్రజలు దానిలో నడుచుచు పాటలు పాడుచు వారి తలల మీద నిత్యానందముండును. మార్గమంతటను మనము పాడుచునుందుము మరియు ఇతరులు పాడుచుండగా వినుచునుందుము. అది సామాన్యమైన ఆనందము కాదు గాని మన తలలపై నిత్యానందమే ఉండును. నిజమైన పరిశుద్ధత ద్వారానే నిజమైన సంతోషము కలుగును. ఇది బహుగా ఆశీర్వదింపబడిన మార్గము, ఎందుకనగా అది పరలోకములో అత్యధికముగా ఆశీర్వదింపబడిన స్థలమైన సియోనుకు నడిపించును. దేవుని యొక్క పరిశుద్ధతను నీవు ప్రేమించుచున్నావా? నీవు ప్రేమించిన యెడల ఈ పరిశుద్ధ మార్గమును రాజమార్గముగాను, పవిత్రమైన మార్గమును, అతి సులభమైన మార్గముగాను, అతి సురక్షితమైన మార్గముగాను, అతి పునీతమైన మార్గముగాను, అత్యానందకరమైన మార్గముగాను, అత్యధికముగా ఆశీర్వదింపబడిన సియోను మార్గముగాను నీవు కనుగొందువు. గనుక నీవు పవిత్రుడవగా ఉండునట్లు చూచుకొను. 1 తిమోతి 5:22. సరే కదా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ మార్గము మనల్ని అత్యధికంగా ఆశీర్వదింపబడిన సియోను పట్టణానికి నడిపిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో నిత్యానందాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈ ఆత్మీయ సందేశం ద్వారా మీరు బలపడితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. అనుదిన వేకువమన్న సందేశాల కోసం ప్రణీత్ స్పిరిచువల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. రేపటి వేకువమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.